నమస్కారం. నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన ఫ్లిప్‌కార్ట్ నుంచి నథింగ్ ఫోన్ 3 అయితే వచ్చింది. దాన్ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ ఏమేమి వస్తున్నాయో చూద్దాం. ఇదిగోండి చూడండి, ఇది నథింగ్ ఫోన్ 3A బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్‌లో ఉన్న కంటెంట్స్ ఏమేమి అయితే ఉన్నాయో చూద్దాం. సో ఫస్ట్ బాక్స్లో ఓపెన్ చేస్తే మనకి మొబైల్ ఫోనే ఉంది. సో ఇదండి నథింగ్ ఫోన్ 3A. మొబైల్ని పక్కన పెడదాం, ఇంకేమేమి ఉన్నాయి కంటెంట్స్ చూద్దాం. టైప్ సి టు టైప్ సి పోర్ట్ ఉంది. తర్వాత ఇక్కడ సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. సో సిమ్ ఎజెక్టర్ టూల్ చూడండి, ఇలా చిన్న క్యాప్సూల్ లాగా ఉంది. సో ఇదనమాట మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే చూసారు కదా. ఇప్పుడు దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి మొబైల్ ఫోన్లో టాప్లో చూసుకుంటే మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ బటన్ ఉంది. ఇంకా ఎసెన్షియల్ కీ అయితే ఇచ్చారు. ఇది స్పెషల్ కీ అనమాట. దీని గురించి నేను మీకు తర్వాత డిస్కస్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి కింద బాటమ్ ఫైరింగ్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మైక్రోఫోన్ ఉంది, సిమ్ కార్డ్ ట్రే అయితే ఉంది. సిమ్ కార్డ్ ట్రే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి, మనం సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మనకి ఇది డ్యూయల్ నానో సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. మనకి హైబ్రిడ్ స్లాట్ అయితే ఇది కాదు. సో మనం మైక్రో ఎస్డి కార్డ్ అయితే దీనిలో పెట్టలేము. నెక్స్ట్ వచ్చేసరికి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనము బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ గ్లాస్ ఉందో, గ్లాస్ బ్యాక్ సైడ్లో ఇది మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది అనమాట. ఇంకా ఫ్రంట్ కూడా మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. ఈ డివైస్ వెయిట్ మనకి దగ్గర మనకి 202 grams వరకు అయితే వస్తుందండి. సో అది దీని ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు ఈ డివైస్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే నుంచి స్టార్ట్ చేద్దాం. డిస్ప్లే వచ్చేసి మనకి 6.7 inch ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది. ఇది 10-bit ప్యానల్. దీనిలో మనం హై బ్రైట్నెస్ మోడ్ ఆన్ చేసి చూస్తే మనకి ఈ డిస్ప్లే మనకి 1300 nits వరకు అయితే టచ్ అవుతుందండి. మనము ఈ డిస్ప్లేలో యూట్యూబ్ కంటెంట్ ఏదైనా హెచ్డిఆర్ కంటెంట్లో చూడొచ్చు అనమాట. ఎలాంటి ఇష్యూస్ లేవు, బాగానే ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ హెచ్డి క్వాలిటీలో చూడవచ్చు అనమాట. నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ మనకి నార్మల్గా 10 5G బ్యాండ్స్తో వస్తుంది అనమాట. సో 5G నెట్వర్క్ పరంగా కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ లేవు. నెక్స్ట్ గేమింగ్ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి BGMI 90 FPS వరకు అయితే హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డివైస్లో మనకి ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్ మోడల్ అయితే ఉందండి. స్టోరేజెస్ వచ్చేసి 2 వేరియంట్స్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి 128GB స్టోరేజ్, నెక్స్ట్ వచ్చేసి 256GB స్టోరేజ్. ఈ ర్యామ్ వచ్చేసి మనకి ఏదైతే ఉందో దీనిలో మనకి 8GB ర్యామ్ LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ టైప్ వచ్చేసి UFS 2.2 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ విషయానికి వస్తే ఈ మొబైల్లో మనకి 5000 mAh బ్యాటరీ వరకు అయితే ఉందండి. మనం దీన్ని 50 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది అనమాట ఈ డివైస్ మనకి. సో మనకి బాక్స్లో అయితే ఛార్జర్ ఇంక్లూడ్ చేయలేదు కదా. సో మనం ఛార్జర్ని అయితే సపరేట్గా కొనుక్కోవాలన్నమాట. సో మనకి ఛార్జర్ కాస్ట్ దగ్గర 2500 వరకు అయితే బయట మనకి పడుతుంది తీసుకోవడం కోసం. నెక్స్ట్ దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే మనకి ఇది నథింగ్ UI 3.0తో వస్తుంది. మనకి 3 years వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తుంది, ప్లస్ 6 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆడియో డిపార్ట్మెంట్ గురించి మాట్లాడతానండి. ఆడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి మనకి ఇది స్టీరియో స్పీకర్స్ సెటప్తో వస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ అయితే బాగుంది, లౌడ్గా ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేదు. బాటమ్ ఫైరింగ్ స్పీకర్ నుంచి దగ్గర మనకి 60% వరకు అయితే వాల్యూమ్ వస్తుంది. మనకి డెడికేటెడ్గా సెకండరీ స్పీకర్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఇయర్ పీసే మనకి సెకండరీ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సెన్సార్స్ దీనిలో అయితే అన్ని ఇచ్చారు, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. మనకి యాక్సెలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. సో సెన్సార్స్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవన్నమాట ఈ డివైస్లో. నెక్స్ట్ కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మనకి 10 5G బ్యాండ్స్తో వస్తుంది. వైఫై 6కి సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.4కి సపోర్ట్ చేస్తుంది, NFC కూడా ఉంది. నెక్స్ట్ దీనిలో ఎసెన్షియల్ కీ గురించి చెప్తానని చెప్పాను కదా. ఈ ఎసెన్షియల్ కీ మనం ఎలా యూస్ చేయవచ్చు అంటే, మనకి స్క్రీన్ షాట్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు,
మనకి ఏదైనా వాయిస్ నోట్ టైప్ చేసుకోవాలనుకుంటే వాయిస్ నోట్ టైప్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా రిమైండర్స్ మనకి కావాలనుకున్న రిమైండర్స్ని పెట్టుకోవచ్చు అనమాట. ఎలా అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈవినింగ్ ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళాలనుకోండి, సో దాన్ని మనం ఇలా మనం ఒకటి ఇలా రిమైండర్ పెట్టుకోమని చెప్పేసి దానికి ఇస్తే అది మనకి ఈవినింగ్ మనకి రిమైండ్ చేస్తుంది అనమాట. సో ఎసెన్షియల్ కీని మనం ఇలా వాడవచ్చు. ఇక్కడ డిజైన్ విషయానికి వస్తే ఇక్కడ ఒక హైలైట్ థింగ్ ఉందండి. అదేంటంటే మనకి గ్లిఫ్ లైటింగ్. ఆ గ్లిఫ్ లైటింగ్ని ఎలా యూస్ చేయాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మనం డివైస్లో మనకి సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనము గ్లిఫ్ ఇంటర్ఫేస్కి వెళ్ళాలన్నమాట. గ్లిఫ్ ఇంటర్ఫేస్కి వెళ్ళిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైనా కాల్స్ వస్తున్నాయి, లేదంటే ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది, లేదంటే ఏదైనా మెసేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఈ గ్లిఫ్ లైటింగ్ అనేది వెలుగుతుంది. సో మనకి దానికి సపరేట్ రింగ్ టోన్స్ ఉంటాయి. రింగ్ టోన్స్కి తగ్గట్టుగా మనకి లైటింగ్ ఎఫెక్ట్స్ మనం నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ రింగ్ టోన్ ప్లే అయినప్పుడు మీకేమో ఇలా లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ రింగ్ టోన్ ప్లే అయినప్పుడు ఇలా లైటింగ్ ఎఫెక్ట్ వస్తుంది. సో డిఫరెంట్ టైప్గా మనం నచ్చినట్టుగా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో డిజైన్లో ఇది ఒక హైలైట్ పార్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కెమెరా విషయానికి వద్దాం. కెమెరా విషయానికి వస్తే మనకి బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. మనము ఈ మెయిన్ సెన్సార్తోని 4K 30 FPS ఏదైతే ఉందో అక్కడ వరకు మనం మ్యాక్సిమం వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకో 50 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీంతో మనం 2x ఆప్టికల్ జూమ్ చేసుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. మూడో కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా. అది వచ్చేసి మనకి అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. సో మనకి ఏంటంటే ఏదైనా వైడ్ యాంగిల్లో షార్ట్స్ తీసుకోవాలంటే దాని ద్వారా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ కెమెరా. సో ఈ కెమెరా మనకి డే లైట్లో ఏదైతే మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి ఫొటోస్ తీసుకుంటామో అవైతే చాలా బాగా వస్తున్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. కానీ ఒకవేళ మనం ఆర్టిఫిషియల్ లో లైటింగ్ కండిషన్లో ఫొటోస్ తీసుకుంటే కొద్దిగా సాఫ్ట్ వస్తున్నాయి అనమాట ఫొటోస్. సో అదనమాట దీని కెమెరా మనకి ఏదైతే ఉన్నాయో ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో అవన్నీ. సో మనకి డివైస్ అయితే నథింగ్ ఫోన్ 3A ప్రైజింగ్ విషయం గురించి వస్తే మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి ఫ్లిప్కార్ట్లో 25,000 వరకు అయితే ఉందండి. మనకి డిస్కౌంట్స్ అన్నీ కలిపి దగ్గర ఒక 2,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. సో మనకి దగ్గర 23,000 వరకు అయితే ఈ మొబైల్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి నథింగ్ ఫోన్ 3A అన్బాక్సింగ్ అండ్ ఓవర్వ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని వీలైనంత షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.